8th పే కమిషన్ ఫ్లాష్ 8th పే కమిషన్ అపాయింట్ అయిపోయింది 28th October క్యాబినెట్ డిసైడ్ చేసింది. సో జీతాలు పెరగబోతున్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ తెలియదు. సో ఈ జీతాలు ఎంత పెరిగిపోతున్నాయి, భారీగా పెరగబోతున్నాయి అనేది ఇప్పుడు వాట్సాప్లలో విపరీతంగా సోషల్ మీడియాలో వస్తుంది. చాలా ఛానల్స్ ఈటీవీ, ఈటీవీ అన్ని టీవీ వాళ్ళు ఇక వాళ్ళ ప్రెస్ పీపుల్లో చాలా క్యాల్కులేటర్ కూడా వచ్చేస్తుంది, మీకు ఎంత పెరిగిపోతున్నాయి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఆల్రెడీ ఐ థింక్ వచ్చేసింది కూడా. ఇప్పుడు ఎవరికి ఎంత పెరిగిపోయింది అసలు అపాయింట్ అయింది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఏం డిసైడ్ చేయబోతున్నారు అనేది మనకి ఎవరికి తెలియదు. రిపోర్ట్ వచ్చాక గవర్నమెంట్ ఆమోదించిన తర్వాతనే మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది మొత్తానికి నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్, ఆల్ ఇండియా రిటైర్మెంట్ ఫెడరేషన్ వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. వీళ్ళు చాలా దీర్ఘకాలికంగా ఒక కంటిన్యూస్ గా పోరాటాలు చేసి మొన్న October 10న కూడా ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జంతర్ మంతర్లో ప్లస్ ఎక్కడ పడితే ఆఫీస్ ముందు, రైల్వే ఆఫీస్ ముందు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ముందు, పోస్టల్ ఆఫీస్ ముందు వాళ్ళు పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేయడం, ధర్నాలు చేయడం కూడా మనం చూసాం. అది కూడా ఒక దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పడం ఏమంటే ఈ రిపోర్టు సెంట్రల్ 8th పే కమిషన్ అనేది అనౌన్స్మెంట్ అయింది ఢిల్లీ ఎలక్షన్ ముందు. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ ముందు మీకు ఫార్మేషన్ అయింది. అంటే ఈ లెక్క ప్రకారం ఈ రిపోర్ట్ ఆమోదించి అమలు చేయడం ఎప్పుడు అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. అంటే 2029 జనరల్ ఎలక్షన్ ముందా అంటే ఈ ముహూర్తాలు అలా కనబడుతున్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎవరు ఫామ్ చేశారు, ఈ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయి గారిని చైర్మన్ గా పెట్టారు, ఉంచారు. అదే రకంగా జస్టిస్ మిస్టర్ ప్రొఫెసర్ పులక్ ఘోష్ IIM ఆయన మెంబర్ ఉన్నాడు, పంకజ్ జైన్ పెట్రోలియం సెక్రటరీ, ఆయన మెంబర్ సెక్రటరీ. అంటే ముగ్గురు సభ్యులతో ఈ 8th పే కమిషన్ అనేది ఏర్పాటు అయిందనేది వైష్ణవ్ గారు ప్రకటించారు. ఆయన మీడియా కాన్ఫరెన్స్ లో కొన్ని విషయాలు చెప్పారు. ఏం చెప్పారంటే 8th పే కమిషన్ అనేది అతి తక్కువ టైంలో మీకు ఫామ్ చేశాం, అనౌన్స్మెంట్ కి ఇప్పుడు చాలా తక్కువ టైంలో ఫామ్ చేశాం, షార్ట్ టైం అనేది చెప్పడం జరిగింది. ఇది ట్రూవా జోకా అనేది మనం చూడాలి. 6వ పే కమిషన్ జూలైలో అనౌన్స్మెంట్ అయింది, October లో ఫామ్ చేశారు, అంటే 3 నెలల్లోనే. 7వ పే కమిషన్ September 2013 లో అనౌన్స్ చేశారు, February 2014 లో మీకు ఫామ్ చేశారు, అంటే 5 months. మరి ఇది 10 months. సో షార్ట్ పీరియడ్ అని ఎలా అంటారు అనేది ఇది ఒక క్వశ్చన్ మార్క్, అందరూ గుర్తించుకుంటారు ఏంటి అని. అదే రకంగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అనేది అప్రూవ్ చేశాం అనేది పేపర్ లో వచ్చింది, న్యూస్ ప్రభుత్వం వైష్ణవ్ గారు చెప్పారు. ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ క్యాబినెట్ అప్రూవ్ అయింది, అది ఏంటి అనేది ఇప్పటి వరకు మనకు కనబడలేదు. అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అప్రూవ్ కాకుండా ఇది ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు చూడండి, ఇదే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సా అని మనకు తెలియదు, అది కూడా మనకు క్లారిటీ లేదు. ఇదే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అయితే దాని డ్రాఫ్టింగ్ పరిస్థితి అవన్నీ చూస్తే అలా ఏమన్నా కనిపించట్లేదు కూడా. డ్రాఫ్టింగ్ కూడా ఎంత దారుణంగా ఉందంటే 8th పే కమిషన్ ఫామ్ అయింది, వీళ్ళు ఉంటారు, వీళ్ళు మెంబర్స్ ఒకటి, వీళ్ళు 18 months లో రిపోర్ట్ ఇస్తారు. 8th పే కమిషన్ ఎవరికి ఫామ్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కా, పెన్షనర్స్ కా, లేదా ఎవరికి, జడ్జిలుగా, లేదా ఇంకేదో కేటగిరీ వర్కర్స్ కా, ఏంటి అనేది, లేదా పార్లమెంట్ మెంబర్స్ కా అని చెప్పాలి కదా. లాస్ట్ లో కూడా చెప్పారు దిస్ ఇస్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అంటే పెన్షనర్స్ ఉందా రాయలేదు, సో పెన్షనర్స్ ఉందా లేదా క్వశ్చన్ మార్క్. అంటే ఓపీఎస్ వాళ్ళు పాత 2004 ఎవరైతే రిటైర్ అయిన పెన్షనర్స్ అందరికి ఉందా లేదా అనేది కనిపించట్లేదు ఈ రిపోర్ట్ లో, ఈ స్టేట్మెంట్ లో. ఇంకా ఏం రాశారు దీంట్లో, పే కమిషన్ రిపోర్ట్స్ ఎలా ఉండాలి అంటే ఈ కింద విధంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రిపోర్ట్ ఇవ్వాలి అన్నారు. ఓకే, బాగానే ఉంది. సో దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలంటే ఏం రాశారు ఒకరోజు చదువుదాం. ద ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ది కంట్రీ అండ్ ద నీడ్ ఫర్ ఫిజికల్ ప్రూడెన్స్. ఎకనామిక్ కండిషన్స్ బాగుందా లేదా, ఫిజికల్ ప్రూడెన్స్ అంటే గవర్నమెంట్ ఎకనామిక్ కండిషన్ చాలా బాగుంది అంటున్నారు. గవర్నమెంట్ అంటున్నారు కదా, ఈ నీతి ఆయోగ్ చెప్పారు కదా మన 4th largest ఎకనామీ అంటే బాగా పెరగాలి కదా. అది నువ్వు అంటే సోషల్ మీడియాలో నువ్వు ఏదైతే అద్భుతంగా చెప్తున్నావు అదా రియల్, లేదా రియల్ గా ఎకనామిక్ కండిషన్స్? రియల్ ఎకనామిక్ కండిషన్ ఏంటి, మీరు బడ్జెట్ లో ఏం ప్రకటించారు, జీడిపిలో మేము 4.8 కాదు పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి కాదు, 4.4% ఫిజికల్ డెఫిసిట్ మెయింటైన్ చేస్తాం అని అన్నారు. ఇప్పుడు టార్గెట్ 4.4% ఆఫ్ ద జీడిపి అంటే జీడిపి దీనికన్నా ఎక్కువ ఖర్చు చేయడానికి వీలు లేదు. అంటే ఇంత డెఫిసిట్ మెయింటైన్ చేస్తాం, దేనికన్నా ఎక్కువ ఖర్చు పెట్టడానికి వీలు లేదు. అంటే దేనికి ఖర్చు పెట్టడానికి వీలు లేదు, వెల్ఫేర్ కానీ దేనికి కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరికి ఖర్చు పెట్టడానికి వీలు లేదు అని రాశారు. అంటే ఆ దృష్టిలో పెట్టుకుని రిపోర్ట్ ఇవ్వాలి అనేది పే కమిషన్ ని కోరింది గవర్నమెంట్.
అంటే ఏమి ఇస్తారు గవర్నమెంట్ అంటే మీరు 4.4 ప్రకారం మీరు ఎంత ఉంటుంది, ఇప్పుడు జీతాలు ఎంత ఉందో ఇది 2 పైసలు ఎక్కువ ఇచ్చి మీరు ఇవ్వండి అని అంటారా అనేది చూడాలి. ఇది ఒక పాయింట్. అంటే ఇంకోటి ఏమన్నారంటే నీడ్ టు ఎన్ష్యూర్ దట్ అడెక్వేట్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఫర్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అండ్ వెల్ఫేర్ మెషర్స్. ఇది బాగుంది, రైట్. అంటే అడెక్వేట్ ప్రభుత్వానికి దగ్గర వనరులు ఉండాలి. ఏంటంటే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, వెల్ఫేర్ మెషర్స్, పబ్లిక్, పేదలు, రైతులు, కార్మిక వర్గం, మిడిల్ క్లాస్ అందరికి ఏదైతే పనిచేస్తున్న శ్రామిక వర్గం ఉన్నారు వీళ్ళందరికీ కూడా వెల్ఫేర్ మెషర్స్ పోవాలి. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అన్నారు. ఓకే, దీనిలో మాత్రం కొత్త విధించొద్దు. మేము కూడా కొత్త విధించొద్దు, అసలు పెంచాలి. డెవలప్మెంట్ మెషర్స్ కూడా పెంచాలి, ప్రజలకి సౌకర్యాలు అనేది పెంచాలి వాళ్ళ కాస్ట్ మీద. కానీ ఈ బేస్ మీద మీరు ఇవ్వడం అంటే ఆదాయాన్ని పెంచాలి అనేది కూడా ఎక్కడ రాయలేదు ఇక్కడ. అంటే మీరు ఖర్చుల మీదనే రాస్తున్నారు. అంటే ఖర్చులు తగ్గించాలి అంటే ఆ బేస్ మీద పే కమిషన్ ఇవ్వండి. ఆదాయం పెంచాలి, ఇది 1% వెల్త్ ట్యాక్స్ వేస్తాం అనేది కూడా ప్రకారం చెప్పాలి కదా. అంటే దాని దృష్టిలో కూడా 1% వెల్త్ ట్యాక్స్ పెడితే ఎన్నో లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. ఇన్నరీ ట్యాక్స్ పెడితే చాలా డబ్బులు వస్తాయి. అసలు పన్నులు వాళ్ళ పన్నులు కరెక్ట్ గా కార్పొరేట్స్ దగ్గర కరెక్ట్ వసూలు చేస్తే ఎన్నో 10 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. వాళ్ళంతా మాఫ్ చేశారు, బ్యాంక్ రుణాలు మాఫ్ చేశారు. మరి ఇవన్నీ కూడా మీరు చెప్పాలి. అంటే వాళ్ళందరినీ మాఫ్ చేయమిగా ఇక నుండి వసూలు చేయండి, ఆ వసూలు చేస్తాం. వసూలు చేసేదంతా ఈ రకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రైవేట్ ఉద్యోగులకి, అందరికి, కార్మిక రైతాంగానికి గిట్టుబాటు ధరలు అన్ని ఇస్తామని మీరు చెప్పాలి ఇక్కడ రిపోర్ట్. అది చెప్పలేదు అనేది ఒక పాయింట్. ఇంకోటి ద అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. అంటే ఇప్పుడు ఎవరైతే ఓపీఎస్ లో ఎవరైతే రిటైర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అన్ఫండెడ్ కాస్ట్, వాళ్ళ కంట్రిబ్యూషన్ లేదు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి అన్నారు. అంటే దీంట్లో 2-3 అర్థాలు వస్తున్నాయి. ఒకటి, ఎవరైతే ఇప్పుడు రిటైర్ అవుతారో 1/1/2026 నుంచి మీరు ప్రకటిస్తామని చెప్పారు మీరు రిపోర్ట్. దాని తర్వాత రిటైర్ అయ్యే వాళ్ళందరికీ మీరు పెన్షన్ పెరుగుతుంది కదా, జీతాలు పెరిగితే పెన్షన్ పెరుగుతుంది, అది దృష్టిలో పెట్టుకొని ఇవ్వండి అని చెప్పారా. ఇంకోటి, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పెన్షనర్స్ ఉంది, వాళ్ళకి అసలు పే కమిషన్ వర్తిస్తుందా లేదా అని చెప్పలేదు, ఎక్కడ కనిపించట్లేదు. అంటే వాళ్ళు కూడా ఈ సవరణలు అవుతాయా లేకపోతే వాళ్ళు అలాగే స్టాగ్నెంట్ ఫ్రోజన్ ఉంటుందా, పెన్షన్ అలాగే ఫ్రోజన్ ఉంటుందా అనేది కూడా ఎక్కడ లేదు. ఎందుకంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ బయట రాలేదు, డీటెయిల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇది. అదే సౌత్ పీసీలో వచ్చింది చూడండి. సౌత్ పీసీలో ఏం రాశారు చూడండి. సౌత్ పీసీలో చాలా డీటెయిల్ గా ఇచ్చారు. ABCDEFGH అనేది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చారు. ఇదేంటి సౌత్ పీసీ మీద ఫామ్ చేసేది ఎన్వాల్వ్మెంట్స్, బేసిక్ అలవెన్సెస్, ఎంప్లాయీస్ పెంచడానికి. అదే రకంగా పెన్షనర్స్, ఒక పెన్షనర్స్ గురించి కూడా రాశారు చూడండి. ఇంక్లూడింగ్ రివిజన్ ఆఫ్ పెన్షన్ ఇన్ కేస్ ఆఫ్ పెన్షనర్స్ హు రిటైర్డ్ బిఫోర్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది పే. అంటే ఈ పే కమిషన్ రికమెండేషన్ కన్నా ముందు ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళు కూడా రివిజన్ ఎట్లా అనేది కూడా ఈ రాశారు ఈ సౌత్ పే కమిషన్. అలాంటిది ఇక్కడ దీంట్లో కనిపించట్లేదు, అన్ఫండెడ్ అన్నారు. అదే రకంగా సౌత్ పీసీలో మీకు ఇంకోటి ఉంది చూడండి. లాస్ట్ జీలో 5లో ద బెస్ట్ గ్లోబల్ ప్రాక్టీసెస్ అండ్ అవైలబిలిటీ రెలవెన్స్ టు ఇండియన్ కండిషన్స్ అని రాశారు. అంటే బెస్ట్ గ్లోబల్ ప్రాక్టీసెస్ ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వండి అన్నారు. ఇక్కడ ఏం రాయలేదు. అంటే బెస్ట్ గ్లోబల్ ప్రాక్టీసెస్ అంటే ఇప్పుడు మనం జపాన్ ని ఓవర్టేక్ చేస్తామన్నా అంటున్నాం కదా, మరి జపాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆ స్టాండర్డ్ లో మనకు ఇస్తారా, ఇవ్వాలి కదా అనేది దీంట్లో రాయలేదు కాబట్టి ఇవ్వరు, అది క్లియర్. అప్పుడు రాస్తే కూడా ఇవ్వలేదు, ఇక్కడ రాయలేదు, అసలు రాయలేదు. మరి మనం జర్మనీ కూడా ఓవర్టేక్ చేస్తాం, సో జర్మనీ ప్రకారం కూడా ఇస్తారా గ్లోబల్ స్టాండర్డ్? ఇలా మనం సూపర్ పవర్ కదా, మన సూపర్ పవర్ అంటే మన అందరికీ బాగా పుష్కలంగా డబ్బులు రావాలి కదా, జీతాలు పెరగాలి కదా. ఇది ఒక పాయింట్. తర్వాత 4th పాయింట్ ఏమన్నారంటే ద లైక్లీ ఇంపాక్ట్ ఆఫ్ రికమెండేషన్స్ ఆన్ ద ఫైనాన్సెస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్ విచ్ యూజువల్లీ అడాప్ట్ ది రికమెండేషన్స్ విత్ సమ్ మాడిఫికేషన్స్. ఎస్, ఇది కరెక్ట్ పాయింట్ గవర్నమెంట్ రాసింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ అయిన తర్వాత రాష్ట్ర ఉద్యోగులు కూడా డిమాండ్ చేస్తారు, వాళ్ళు కూడా సవరణ చేయాల్సి వస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ డబ్బులు సేకరించారు, రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఉన్నాయా అంటే ఈ రోజు చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ రాజ్యమం ఆ లిమిట్ దాటి కూడా అప్పులు చేసి బతుకుతారు.
వాళ్ళకి ఫంక్షనింగ్ ఈ రోజు మనం చాలా మంది చూస్తాం, ఎక్స్పర్ట్స్ చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మొత్తుకుంటున్నారు ఏమంటే ఫెడరలిజం అమలు కావట్లేదు రాజ్యాంగం ప్రకారం. ఏంటి ఫెడరలిజం? సెంట్రల్ గవర్నమెంట్ డెవల్యూషన్ చేయాలి, ప్రాపర్ ఫంక్షనింగ్స్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవ్వాలి, అది ఇవ్వట్లేదు. జిఎస్టీ ఇంత వసూలు చేస్తాం ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఇది ఇన్ని బకాయిలు ఉన్నారు, ఇన్ని పనులలో ఈ బకాయిలు ఉన్నారు, మీరు ఇవ్వట్లేదు. మీరు ఇవ్వకపోతే మేము రాష్ట్ర ప్రభుత్వం మేము స్కీమ్స్ ఎట్లా నడపాలి, మేము ప్రజల కోసం ఎలా పనిచేయాలి, మేము మా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎట్లా ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఓకే, వాళ్ళు కూడా న్యాయమే. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలి. ఎస్, ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలకి వాళ్ళ ఎంప్లాయీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది జనరల్ గా ఎక్స్పర్ట్ చెప్తారు. అంటే ఇండియా అని ఆ రకంగా ఒక డెవలప్మెంట్ అంటే ఆ రకంగా ఉండాలి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉండాలి అని చెప్తున్నారు. మరి లాస్ట్ ఏం రాశారు? ప్రివైలింగ్ ఎన్విరాన్మెంట్ స్ట్రక్చర్ బెనిఫిట్స్ వర్కింగ్ కండిషన్స్ అవైలబుల్ టు పబ్లిక్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్ అని రాశారు. అంటే పబ్లిక్ సెక్టార్ ప్రకారం, పబ్లిక్ సెక్టార్ లో ఎక్కడైతే మంచి మంచి పబ్లిక్ సెక్టార్ లో జీతాలు ఏదైతే ఉందో దాని ప్రకారం మనకి ఇస్తారా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అనేది చెప్పారు. మరి ప్రైవేట్ సెక్టార్ అంటున్నారు. ప్రైవేట్ సెక్టార్ అయితే జీతాలు తక్కువ, 15,000, 20,000, 25,000 టోటల్ గా జీతాలు ఉంటాయి ప్రైవేట్ సెక్టార్ లో. అంటే ప్రైవేట్ సెక్టార్ అంటే హై ఐటీ సెక్టర్ లాగా ₹1,00,000 ఆ టైప్ లో ఇస్తారా? లేదా ప్రైవేట్ సెక్టర్ అంటే నార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం చూస్తాం చాలా ప్రైవేట్ సెక్టర్ ఈ రోజు 98% మరి వాళ్ళ దాని ప్రకారం వస్తుందా? అంటే 20,000, 15,000 జీతం వాళ్ళతో పోల్చి మీరు ఇస్తారా? అంటే ఇవి అంటే జనరల్ గా అందరు కోరుకునేది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా జీతాలు పెంచండి, ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కూడా జీతం మా లెవెల్లో తీసుకురండి అని. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాల్ని ఆ ఎంప్లాయ్మెంట్స్ ని ప్రైవేట్ సెక్టర్ వరకు కింద దింపాలా లేదంటే వీళ్ళని పైకి తీసుకురావాలా అనేది క్వశ్చన్ మార్క్. సో ఇది ఆ రకంగా మనం చూడాల్సిన అవసరం ఉంది ఈ బ్యాక్గ్రౌండ్. మరి ఇవన్నీ రాస్తున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రాసిన తర్వాత గవర్నమెంట్ అనౌన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏపీఎస్ కమిషన్ టు ఎగ్జామిన్ అండ్ రికమెండ్ చేంజెస్ ఇన్ సాలరీస్ అండ్ అదర్ బెనిఫిట్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ అని రాయింది. సౌత్ పే కమిషన్ లో క్లియర్ గా పెన్షనర్స్ గురించి కూడా రాశారు, ఇక్కడ రాయలేదు. అంటే పెన్షన్ ని ఫ్రీజ్ చేస్తారా? ఎందుకంటే పెన్షన్ బిల్ మన అందరికి తెలుసు, మార్చిలో పెన్షన్ బిల్ అని ఫైనాన్స్ బిల్ అని తీసుకొచ్చారు. ఫైనాన్స్ బిల్ లో ఏం రాశారు? వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ బిల్ అనేది తీసుకొచ్చారు. దాంట్లో ఏం రాశారంటే ద గవర్నమెంట్ హ్యాస్ గాట్ ద పవర్స్ అథారిటీ టు మెయింటైన్ డిస్టింక్షన్ అమాంగ్ ది పెన్షనర్స్ మధ్యలో మేము క్లాసిఫై చేయడానికి అంటే డివైడ్ చేయడానికి డిస్టింక్షన్ డిఫరెంట్ వెరైటీస్ గా చూడటానికి మాకు హక్కు ఉంది. అది కూడా ఏం రాశారు? అండ్ పర్టికులర్ రాశారు. అండ్ ఇన్ పర్టికులర్ ద డిస్టింక్షన్ మే బి made on the basis of the date of retirement. అంటే మీరు పే కమిషన్ కన్నా ముందు రిటైర్ అయ్యారు, సో మీకు ఇది వర్తించదు. పే కమిషన్ తర్వాత రిటైర్ అయ్యారు, మీకు వర్తిస్తుంది. ఎందుకంటే మీ జీతాలు పెరుగుతాయి కాబట్టి దాని మీద మీరు ఆధారపడుతుంది కాబట్టి మీకు. మరి పే కమిషన్ తర్వాత 8th పే కమిషన్ తర్వాత రిటైర్ అయిన వారికి వాళ్ళ పెన్షన్ కొంచెం పెరుగుతుంది, డెఫినెట్ గా పే పెరుగుతుంది కాబట్టి పెన్షన్ పెరుగుతుంది. మరి 9th పే కమిషన్ వచ్చింది అనుకున్నాం, అప్పుడు ఈ 8th పే కమిషన్ రిటైర్ అయిన వారికి మళ్ళీ రాదు, 9th పే కమిషన్ రాదు. సో కాబట్టి ఎంప్లాయీస్ అందరికీ కూడా సమస్యనే, ఇప్పుడు వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళకి ఈ పే కమిషన్ వస్తుందేమో, నెక్స్ట్ పే కమిషన్ లో వాళ్ళకి రాదు, వాళ్ళు కూడా మిగతా వాళ్ళకే ఉంటుంది. సో ఇది బ్యాడ్ ప్రెసిడెన్స్ అనేది వస్తుంది, ఇది చాలా డేంజరస్ ప్రెసిడెన్స్. కాబట్టి మనం ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ డీటెయిల్ గా వస్తాయా లేకపోతే దీని బేస్ మీదనే ఈ గవర్నమెంట్ ప్రొసీడ్ అవుతుంది ఈ పే కమిషన్ 18 months అనేది మనం చూడాలి. అదే రకంగా ఏం రాశారంటే మధ్యలో ఇంటర్మ్ రిపోర్ట్ కూడా ఇవ్వచ్చు, ఇంటర్మ్ రికమెండేషన్స్ కూడా ఇవ్వచ్చు అనేది పే కమిషన్ కి చెప్పింది. అంటే ఇంటర్మ్ రిపోర్ట్ అంటే నార్మల్ గా ఇంతకుముందు 4th పే కమిషన్, 5th పే కమిషన్ లో మనం చూస్తే 6th పే కమిషన్ లో 1-2 సార్లు ఇంటర్మ్ రిలీఫ్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఇస్తారా? ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వాలి, దాని ప్రకారం ఇంటర్మ్ రిలీఫ్ గురించి కూడా ఆ రకంగా ఈ పే కమిషన్ ఇవ్వాలి.